గత వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి. ఇదే మహాస్తూప ఉత్తర తోరణం గురించి వివరాలు తెలుసుకున్నాం. ఈ వీడియోలో తూర్పు తోరణ విశేషాలు తెలుసుకున్నారండి. మనం గత వీడియోలోనే చెప్పుకున్నట్లు బుద్ధుడి జీవిత ఘట్టాలు, జాతక కథలు, ఇతర బౌద్ధ చిహ్నాలను వివరించే శిల్పాలతో శాతవాహన కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి ఈ మహాస్తూప తోరణాలు. మై నేమ్ ఈజ్ రమేష్. యువర్ వాచింగ్ ఇన్సైట్స్ డీకోడెడ్ యూట్యూబ్ ఛానల్. ప్రతి తోరణం వద్ద ఇలాంటి డిస్ప్లే బోర్డులు పెట్టారు. ఇందులో ఆయా తోరణాలపై పొందుపరిచిన శిల్పాల వివరాలు ఉన్నాయి. ఇది ఈస్ట్ గేట్. ఇప్పుడు మనం ఈ తూర్పు తోరణం ముందు భాగం చూద్దారండి. ఇది బౌద్ధ త్రిరత్న సింబలు. దీని గురించి గత వీడియోలోనే తెలుసుకున్నాం. బహుశా ఇక్కడ కూడా ఇంకొక త్రిరత్న సింబల్ ఉండి ఉండొచ్చు, కానీ అది మిస్ అయినట్లు కనపడుతుంది. మొదటి లైన్లో ఉత్తర తోరణంపై ఉన్నట్లుగానే ఈ తోరణంపై కూడా మనుష్య బుద్ధ రూపాలను చిత్రీకరించారు. 5 స్తూపాల ద్వారా, 2 బోధి వృక్షాల ద్వారా సూచించారు. ఈ ప్యానెల్లో ఇక్కడ పొందుపరిచిన చిత్రం చాలా ఆసక్తికరమైంది. పై వివరణలో 7 బుద్ధుల గురించి చెప్పుకున్నాం. ఈ 7 బుద్ధులు కాకుండా భవిష్యత్తులో ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఒక ఫ్యూచర్ బుద్ధ 8వ బుద్ధుడిగా జన్మిస్తాడనే కథనం ఒకటి ఉంది. అతడే మైత్రేయ బుద్ధ. అతనికి నాగపుష్ప వృక్షం కింద జ్ఞానోదయం అవుతుందనే బౌద్ధ సాహిత్య కథనం శిల్పరూపంలో చూపించారు. ఈ 2 చిత్రాల గురించి మనం గత వీడియోలోనే తెలుసుకున్నాం. ఇక 2వ లైన్లో, ఈ లైన్లో బుద్ధుని మహాభినిష్క్రమణను చాలా వివరంగా తెలుపుతుంది. ఉత్తర తోరణంపై కూడా బుద్ధుని మహాభినిష్క్రమణ గురించి ఉన్నప్పటికీ ఇంత వివరంగా లేదు. ఉత్తర తోరణంతో పాటు తూర్పు, దక్షిణ తోరణంపై కూడా ఈ మహాభినిష్క్రమణ గురించి తెలిపే చిత్రాలున్నాయి. గౌతమ బుద్ధుడు కపిలవస్తు నగరం నుండి సంపూర్ణ జ్ఞానోదయం కోసం అన్వేషణ కొనసాగే వివరణను ఈ చిత్రంలో మనం చూడొచ్చు. తన గుర్రం కంటకుడితో కలిసి తన బాల్య స్నేహితుడు చందక అనోమా నది వద్దకు వెళ్ళి తన రాజవస్త్రాలు, రాజభోగాలు త్యజించి సన్యాసి జీవితాన్ని స్వీకరించాడని బౌద్ధ సాహిత్యం చెబుతుంది. ఆ సమయంలో కంటకుడిని చందకతో పాటు కలిసి కపిలవస్తుకు తిరిగి పంపాడు బుద్ధుడు. అందుకే ఈ చిత్రంలో బుద్ధుడి గుర్రం రివర్స్లో నడిచినట్టు చూడొచ్చు. అన్ని గుర్రాలు ఒకవైపుగా వెళ్తుంటే ఒక్క గుర్రం మాత్రమే వెనుకకు వస్తున్నట్లు ఇక్కడ మనకి కనపడుతుంది. అదే బుద్ధుడి యొక్క గుర్రం కంటకుడు. ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రం ధమ్మచక్రం. దీనిని బుద్ధుడి మొట్టమొదటి ఉపన్యాసంగా కూడా పరిగణిస్తారు. దీనిని సింహాసనంపై కానీ లేదా స్తంభంపై కానీ ఉన్నట్లు చూపించారు. ఇక 3rd లైన్లో మిడిల్ ప్యానెల్లో అశోకుడు బోధి వృక్షాన్ని సందర్శించే దృశ్యంగా పరిగణించబడుతుంది. అశోకుడు బోధ్గయాలోని బోధి వృక్షం వద్దకు వెళ్ళినట్లు అశోకావధాన, మహావంశ అనే బౌద్ధ సాహిత్యాలతో పాటు కొన్ని శాసనాల్లో కూడా ఆ వివరణ ఉన్నట్లు ఇక్కడ చరిత్రకారులు చెబుతున్నారు. అశోకుని మరో భార్య తిస్సరక్షత ఈ బోధి వృక్షాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినట్లు అదే అశోకావధాన బౌద్ధ సాహిత్యంతో పాటు దివ్యావధాన గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. ఈ చిత్రంలో అశోకుడు తన ఏనుగు నుండి క్రిందికి దిగుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. మౌర్య సామ్రాజ్యానికి నెమలితో ఉన్న చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక సంబంధం మనకు తెలుసు. అందుకే బహుశా నెమల చిత్రాలు కూడా ఈ ప్యానెల్కి ఇరువైపులా కూడా చిత్రీకరించారు. ఇక ఎడమ వైపు స్తంభం మొదటి ప్యానెల్లో చూద్దాం. ఈ ప్యానెల్లో బుద్ధాస్ చంకమాను సూచిస్తుంది. పాలి భాషలో చంకమ అంటే నడక అని అర్థం. బౌద్ధ సన్యాసులు లేదా బుద్ధుడు ధ్యాన సాధనలో భాగంగా నడిచే సమయంలో ఉపయోగించే ఒక నిర్దిష్ట మార్గాన్ని ఇది సూచిస్తుంది. ఈ చిత్రంలో జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు బోధి వృక్షం దగ్గర 4 వారాలు గడిపినట్లు చెప్పబడుతుంది. అక్కడ బుద్ధుడు నడిచిన ప్రదేశాన్నే చంకమ అని అంటారు. క్రింది ప్యానెల్లో బోధి వృక్షం చైత్యగృహ కిటికీల నుండి బయటకు వస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు. ఇది కూడా బుద్ధుడి జ్ఞానోదయం పొందిన సందర్భాన్ని సూచిస్తుంది. ఈ 3వ ప్యానెల్లో బుద్ధుడు నైరంజన నది వద్ద అద్భుతాలు చేస్తున్న దృశ్యంగా చెప్పబడుతుంది. మనం తంబునేల్లో చూసినట్లు
బుద్ధుడు నీటిపై నడిచే అద్భుతం చేసినట్లు చూపబడే చిత్రమే ఇప్పుడు మనం చూసే చిత్రం. ఇది నైరంజని నదిపై నడిచే అద్భుతాన్ని వర్ణిస్తుంది. ఈ చిత్రంలో నదిని ఇక్కడ చూపించారు. నదిలో బాతులు కూడా తిరుగుతున్నట్లు మనకి ఇక్కడ కనపడుతుంది. వాటితో పాటు ఇక్కడ ఒక ముసలిని కూడా మనం చూడొచ్చు. నదిపై పడవలో 3 వ్యక్తులున్నారు. అందులో ఒకరు కశ్యపుడు, మరొకతను అతని శిష్యుడు, 3వ వ్యక్తి పడవ నడిపేవాడుగా ఇక్కడ పరిగణింపబడుతుంది. ఈ అద్భుతాన్ని చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోయినట్లు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ప్యానెల్లో బుద్ధుడిని కలవడానికి వచ్చిన రాజులు ఊరేగింపుగా లేదా సందర్శన సందర్భంగా చిత్రీకరించబడినదై ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. బహుశా ఆ కాలం నాటి రాజులు బుద్ధుడిని కలవడానికి ఊరేగింపుగా వస్తున్న దృశ్యంగా ఇది పరిగణించబడుతుంది. ఇప్పుడు కుడివైపు స్తంభం చూద్దాం. ఈ స్తంభంపై ఉన్న అన్ని ప్యానెల్లో 4 స్తంభాల చొప్పున 7 అంతస్తులను సూచించారు. పుణ్యకార్యాలు చేసేవారికి స్వర్గంలో చోటుంటుందని, అపవిత్ర పనులను దాటుకొని పవిత్ర పనులను ఆచరించాలని నిర్దేశించడానికి ఉద్దేశించబడిన చిత్రంగా చెప్పవచ్చు. ఈ 7 చిత్రాల్లో కూడా పెద్ద పెద్ద నిలువు స్తంభాలను మనం గ్రహించవచ్చు. ఈ నిలువు స్తంభాల వెనక బౌద్ధ సాహిత్యంలో ఉన్న ఎన్నో దేవీ దేవతల యొక్క స్వరూపాలను కూడా ఇక్కడ చెక్కారు. ఇక తూర్పు తోరణం వెనక భాగంలో మొదటి లైన్లో ముందు భాగంలో చెప్పుకున్నట్లే 7 మనుష్య బుద్ధ రూపాలను బోధి వృక్షాల ద్వారా సూచించారు. ఇక రెండవ లైన్లో అడవిలో ఉన్న జంతువులు, పక్షులు అన్నీ బోధి వృక్షం చుట్టూ చేరి ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మూడవ లైన్లో బహుశా ఇది రామగ్రామం అయి ఉండొచ్చు అనే అభిప్రాయం ఉంది. అశోకుడికి రామగ్రామ స్తూపానికి ఉన్న ప్రత్యేక సందర్భం ఏంటో దక్షిణ ద్వార శిల్పాల గురించి చెప్పేటప్పుడు చూద్దాం. ఉత్తర తోరణం మాదిరిగానే ఈ తోరణంపై కూడా గ్రామీణ స్త్రీలను లేదా యక్షిణీ దేవతలను కూడా చూడొచ్చు. ఒకవైపు పూర్తిగా ధ్వంసం అయిపోయి మరోవైపు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఎడమవైపు స్తంభం, ఉత్తరం వైపు ఎదురుగా ఉన్న శిల్పాలు చూద్దాం. ఉత్తర తోరణంపై ఉన్నట్లుగానే ఇక్కడ కూడా 2 వైపులా ద్వారపాలకులు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ద్వారపాలకుడి చిత్రం. ఈ ప్యానెల్లో ఉరువేలు అనే గ్రామాన్ని, ఆ గ్రామ ప్రజలని మనం గమనించవచ్చు. 2వ మరియు 3వ ప్యానెల్లో కూడా కశ్యపుడు అతడి అనుచరులకు బౌద్ధ ధర్మం వైపు నడిపించడానికి బుద్ధుడు కొన్ని అద్భుతాలు చూపించినట్లు ఉన్న ఈ కథనాన్ని ఈ ప్యానెల్లో చూపించారు. అగ్ని ఆలయంలో తలదాచుకున్న బుద్ధుడు అదే ఆలయంలో ఉన్న ఒక విషసర్పాన్ని తన ఆధ్యాత్మిక అతీంద్రియ శక్తి ద్వారా జయించినట్లు ఈ కథనం చెబుతుంది. అగ్నిని తన అద్భుత శక్తుల ద్వారా నియంత్రించినట్లు కూడా అదే కథలో ఉంది. ఇది ఉరువేల వద్ద జరిగిన సంఘటనగా చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ 5 తలల విషసర్పాన్ని మనం చూడొచ్చు. ఈ 3వ ప్యానెల్లో కూడా బుద్ధుడు ఉరువేల వద్ద చేసిన అద్భుతాలు చెక్కినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు కుడివైపు స్తంభం, దక్షిణ వైపుగా ఉన్న శిల్పం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది బౌద్ధంలో అధ్యసన సంఘటనకు సంబంధించింది. బుద్ధుడు ధమ్మాన్ని ప్రకటించాలా వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు రాజయాతన చెట్టు నుండి మర్రి చెట్టు వరకు వెళ్ళిన దృశ్యాన్ని ఇది చూపెడుతుంది. ఈ అధ్యసన అనే సంఘటన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంలో ఉండే కథాపాత్రల గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి వాటి గురించి ఖచ్చితంగా మన ఛానల్లో భవిష్యత్తులో చూద్దాం. దీని క్రింద ఉన్న ప్యానెల్ మొత్తం బుద్ధుడు తల్లి మహామాయ స్వప్నం, ఆ తర్వాత బుద్ధుడు కపిలవస్తుకు తిరిగి పయనించిన విశేషాలను కూడా తెలుపుతుంది. ఇప్పుడు బుద్ధుడి తల్లి మహామాయ స్వప్నం గురించి తెలుసుకుందాం. బౌద్ధ సాహిత్యంలో గౌతమ బుద్ధుని తల్లి మహామాయ స్వప్నం ఒక ముఖ్యమైన పవిత్రమైన ఘటనగా పరిగణించబడుతుంది. ఈ స్వప్నం మహామాయ గర్భం దాల్చిన సమయంలో జరిగినట్లుగా వర్ణించబడుతుంది. పాలి త్రిపీఠకాలతో పాటు బుద్ధ చరిత, లలిత విస్తార అనే గ్రంథాల్లో వివరించబడింది. ఈ కథ ప్రకారం
మహామాయ స్వప్నంలో ఒక తెల్లని ఏనుగు ఆమె వైపు రావడం చూసింది. ఈ ఏనుగు అత్యంత శోభాయమానంగా దివ్యమైన రూపంతో పవిత్ర జ్యోతితో ప్రకాశిస్తూ ఉంది. ఈ తెల్లని ఏనుగు తామర పుష్పాన్ని తన తొండంతో పట్టుకుని ఆమె చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆమె కుడి పార్శ్వంలోకి ప్రవేశించినట్లు స్వప్నంలో కనిపిస్తుంది. బోధిసత్వుడు తుషితాలోకం నుండి దిగి తెల్లని ఏనుగు రూపంలో మహామాయ గర్భంలో అవతరించాడని చెప్పబడుతుంది. అందుకే ఈ చిత్రంలో పడుకొని ఉన్న మహామాయని గమనించవచ్చు, పైన ఏనుగులను కూడా చూడొచ్చు. ఈ 2 చిత్రాల ద్వారా కూడా ఇదే కథనాన్ని మనం ఉత్తర తోరణంపై కూడా చూసినాం, అలాగే ఈ తూర్పు తోరణంపై కూడా శిల్పరూపంలో చూస్తున్నాం. ఈ చిత్రాల్లో మహామాయ, ఏనుగులు, కమలా పువ్వు లేదా తామర పువ్వు ఉండటం వలన ఈమెను మహామాయగా గుర్తించినట్లు మనం గత వీడియోలోనే చూసినాం. ఇక ఈ కింది చిత్రంలో బుద్ధుని మహాభినిష్క్రమణ జరిగిన 7 సంవత్సరాల తర్వాత తిరిగి కపిలవస్తు నగరానికి చేరుకునే దృశ్యాన్ని చిత్రీకరించారు. బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు తన రాజ్య పరివారంతో కలిసి సాదర స్వాగతాన్ని పలికించే చిత్రంగా చెప్పవచ్చు. మన గత వీడియోలో చెప్పుకున్నట్లే ఈ స్తూపంపై దానాలిచ్చిన వారి పేర్లు కూడా రాశారు. పేర్లు తర్వాత చూద్దాం. దానం అని ప్రతి ప్లేటుపై రాశారు. ఇక్కడ మీరు ప్రతి ప్లేటును కూడా గమనించవచ్చు. ఇప్పుడు ఈ ప్లేటుపై మీరు చూస్తున్న లిపి గుప్తుల కాలం నాటి బ్రాహ్మీ లిపి. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన జార్ మార్షల్ తన ఫ్యామిలీతో కలిసి ఈ తూర్పు ద్వారం వద్దనే ఒక ఫోటో దిగాడు. అది ఈ స్థలమే. ఈ 2 ప్యానెల్లో ఉన్న శిల్పాలు చూస్తే అది మనకు తెలుస్తుంది. ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.